వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ లోకి 200 మంది యువకుల చేరిక. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఘన సన్మానం. నల్గొండలోని కాంగ్రెస్ యువ చైతన్య పాదయాత్ర. గడప గడపకు కేంద్ర పథకాలు అందిస్తాం. నాచారం చౌరస్తా శివాలయం వద్ద స్థానికుల ఆందోళన. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టులేదని యువతే బీఆర్ఎస్ బలమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నల్లగుట్టలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో భారీ చేరికలు జరిగాయి. మనోహర్ యాదవ్తో పాటు దాదాపు 200 మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష అభ్యంతరకరమని విమర్శించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని, అందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈరోజు నల్లగుట్ట ప్రాంతంలో మరి యువకుడు ఉత్సాహవంతుడు మనోహర్ యాదవ్ గారు, వారితో పాటు వారి యొక్క మిత్రులు, వారి సహచరులు, ఈ బస్తీలో ఉన్నటువంటి మహిళలు, పెద్ద మనుషులు అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి నేను పార్టీ పరంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా పార్టీలోకి యువత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సమాజ సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఏకైక మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా పార్టీలను చూసినారు, బట్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి విలువలు, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అంశాలు మరి తప్పకుండా భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి నేను ప్రజలకు కానివ్వండి, యంగ్స్టర్స్కి అందరికీ తప్పకుండా సమాజ సేవ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. శంషాబాద్ లోని కేఎల్సీసీ కన్వెన్షన్ హాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శంషాబాద్ లోని కేఎల్సీసీ కన్వెన్షన్ హాల్ నందు రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ ఆధ్వర్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్పంచ్లు పనిచేయాలని సూచించారు. గ్రామ స్వయం ప్రతిపత్తికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రజలతో మమేకమై గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఉప సర్పంచులుగా అయినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు, దారాసింగ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ సార్ గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ రాష్ట్ర చీఫ్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి షాద్నగర్ నుంచి గెలిచినటువంటి పెద్దలు ఇళ్లపల్లి శంకరన్న గారు, అదేవిధంగా మన ఇబ్రాహీంపట్నం నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మల్లెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మనోరెడ్డి అన్న గారు, తాండూరు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పరిగి నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వరం ఇన్ఛార్జి, మా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు అండదండగా ఉన్నటువంటి పెద్దలు పూజలు శ్రీ కిచ్చనారి లక్ష్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి జ్ఞానేశ్వరన్న గారికి, అదేవిధంగా మల్లెడ్డి రామరెడ్డి గారికి, అదేవిధంగా చిత్ర సత్యనారాయణ గారికి, బొంతు రామోహన్ గారికి, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ యువ చైతన్య పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ యువ చైతన్య పాదయాత్ర ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని ఎన్జీ కాలేజ్ నుంచి శివాజీనగర్, రామగిరి, బోయవాడ మీదుగా క్లాక్ టవర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ ర్యాలీలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో పాటు 47వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ప్రజాసేవలో పార్టీ పాత్రను నాయకులు గుర్తు చేశారు. పార్టీ బలోపేతం, యువత భాగస్వామ్యంతో ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. మండలం అమ్మాపురం గ్రామంలో బీజేపీ బలపరిచిన వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లకు ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో బీజేపీ బలపరిచిన వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ విశాల్, యాకమ్మ, బూబులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగ రామ్మోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిధులు అందిస్తోందని, కేంద్ర సంక్షేమ పథకాలు అమ్మాపురం గ్రామంలో గడప గడపకు చేరేలా కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందరూ ఐక్యంగా పనిచేసి గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాగాల నవీన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెకుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు అలిసేరి రవిబాబు, అర్బన్ అధ్యక్షుడు పైన్ల రాజేష్, రూరల్ అధ్యక్షుడు గట్టు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శ్రీ పల్లెకుమార్ గారు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, వేదికనికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరొక అతిథి గౌరవ శ్రీ అలిసేరి రవిబాబు గారు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు, ప్రధాన కార్యదర్శి, వేదికనికి కోరుతున్నాం. అదేవిధంగా ఐదో వార్డు పురాణ భూమా మహేష్ గారు. నాయకత్వం, నాయకత్వం, జై బీజేపీ, జై బీజేపీ, జై శ్రీరామ్. మొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ మా మిత్రుడు, మా యొక్క బూత్ అధ్యక్షుల, మా పట్టణ రూరల్ అధ్యక్షుడి యొక్క నాయకత్వంలో ఒక మంచి ప్రణాళికతో ముందు పోయి కొంతమంది మిత్రులతో పోటీలోకి దిగడం జరిగింది. ఆ మిత్రుల యొక్క పోటీ, ఆ మిత్రత్వం ఆ ఎన్నికలకే పరిమితం. అది గుర్తులేదు కనుక, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తులేదు కనుక ఆ మిత్రులతో సఖ్యత కుదుర్చుకున్నారు. విజయం సాధించడం. ఒక సభ్యుడు ఓడిపోయినారు, వీరోచితంగా పోరాటం చేసి శ్రీనివాసన్ అతను ఓడిపోయాడు. ఆయనకు కూడా మళ్ళీ రాబోయే రోజుల్లో మంచి స్థానం ఇస్తాం. కనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలం ఉంది కనుకనే మా యొక్క మిత్రత్వానికి తహతలాడుతున్న పార్టీలు ఉన్నాయి. అది మీకు అందరికీ తెలుసు. కనుక మేము మా బలాన్ని తప్పనిసరి రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి మళ్ళీ రుజువు చేస్తాం. మాకు నిబద్ధత ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సైనికులు ఈ ఊర్లో ఉన్నారు. ఈ ఊరి నుంచే మేము నరేంద్ర మోదీ యొక్క సంక్షేమ పథకాలు ఈ ఊరి నుంచే మేము రుజువు చేస్తాం. ఈ ఊరి నుంచే లబ్ధి పొందే విధంగా, ఈ ఊరి నుంచి అన్ని ఊర్లకు ప్రచారం అయ్యేటువంటి విధంగా, అన్ని ఊర్లకు తెలిసే విధంగా ఈ ఊరి నుంచి మేము మొదలు పెడతాం. అది తప్పనిసరి ఒక సంవత్సరం లోపల ఏ విధంగా చేస్తుందో మీరు చూడండి. కనుక భారతీయ జనతా పార్టీని ఆదరించిన ఇక్కడ అమ్మాపురం గ్రామస్తులకు అందరికీ మీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ముఖ్య సన్మానగ్రహి విశాల్ గారికి, భూమా గారికి, యాకమ్మ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ ఆదరించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. నాచారం చౌరస్తా శివాలయం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. శివాలయ ప్రహారీ గోడ కూల్చడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నాచారం చౌరస్తా శివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు మరమ్మతుల పేరుతో శివాలయ ప్రహారీ గోడను కూల్చడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. దేవాలయ గోడను కూల్చడం ఏమిటని ప్రశ్నిస్తూ పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చారు. స్థానికుల ధర్నాతో నాచారం చౌరస్తా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంతో మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ధర్నా చేస్తున్న స్థానికులను అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ సర్పంచ్ల ముట్టడి పిలుపుతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 1000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి 3 అంచెల భద్రతను కల్పించారు. వివిధ అంశాలపై ముట్టడులకు అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదిలా ఉండగా తమ పెండింగ్ బిల్లును చెల్లించాలంటూ నేడు మాజీ సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. 531 కోట్ల బిల్లులు ఇంకా చెల్లించలేదని వారు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు చర్యలో భాగంగా పలువురు మాజీ సర్పంచ్లకు పోలీసులు అరెస్ట్ చేశారు. Hey!
ప్లే కార్డ్ మంచిగా అరే దూరం ప్లీజ్ దూరం తీసుకోండి. సైడ్ తీసుకో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని అమన్గల్ డంపింగ్ యార్డ్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అమన్గల్ గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వల్ల గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దుర్వాసన, ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం వంటి అంశాలపై ప్రజలు చేసిన ఫిర్యాదులను ఆమె పరిశీలించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన డంపింగ్ యార్డ్ను వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజల తరపున పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. మేము అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ మరి ఆమన్గల్ పట్టణంలో ఉన్నటువంటి గుర్రంగుట్టలో కమల్ నగర్ అనేటువంటి ఏరియాకి వచ్చినాం. కరెక్ట్ ఇంటి మధ్యలో అన్ని ఇండ్లు ఉన్నాయి. మధ్యలో పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టిరు మున్సిపాలిటీ వాళ్ళు. దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ తీసేయమని ఇక్కడ స్థానిక ప్రజలు అనేక సార్లు ధర్నాలు చేసినా, దరఖాస్తులు ఏం చేసినా కూడా పట్టించుకోకుండా మున్సిపల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయని చెప్తున్నారు. పచ్చి బాలింతరాలు కూడా నిన్నగాక మొన్న మరి చనిపోయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు శ్రద్ధ పెట్టండి. మీరు ఇక్కడికి రండి, అవసరమైతే వచ్చి చూడండి. చూసి ఇక్కడ ఉండేటటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించండి. ఎందుకోసం అంటే అప్లికేషన్ ఇస్తే అధికారులు ఎంతసేపు కూడా
మరి ఈ అప్లికేషన్ ఎందుకోసం ఇచ్చారు మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇదివరకు మున్సిపల్ నుంచి ఒక 1,20,00,000 రూపాయలు మంజూరై ఒక 8 కిలోమీటర్ల దూరంలో జనావాసాలు లేని దగ్గర స్థలం ఇచ్చినా కూడా అక్కడికి డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇక్కడనే కొనసాగించడం అన్నది అమానుషం. అందరూ పేద ప్రజలు ఉన్నారు. దాదాపు మేము 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా చిన్న ఇల్లు, పేదవాళ్ల ఇల్లు. అదేవిధంగా 1994లో ఇచ్చినటువంటి ప్లాట్లు మొత్తం గుట్టలలో ఇచ్చారు పేదవాళ్ళకి. ఆ గుట్టలు కొట్టుకోలేక కూడా మరి ఆ చుట్టుపక్కలనే నివసిస్తున్నారు తప్పితే చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇక్కడ ప్రజలు. మరి ఇక్కడ నుంచి కూడా కొమ్మన లేకుండా పొగబెట్టిన విధానంగా నడుస్తున్నది ఈ కథ తప్పితే ఏది ప్రజల కోసం జరుగుతలేదు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారికి మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తక్షణమే ఇక్కడికి రండి, విజిట్ చేయండి, మున్సిపల్ కమిషనర్ పిలిపించుకోండి. ప్రభుత్వం మీదే ఉన్నది. మీ ముఖ్యమంత్రి చెత్త శాఖ మంత్రి కూడా ఉన్నాడు. మరి ఆ చెత్త శాఖ మంత్రి గారిని తొందరగా ఆయన మేల్కొనేటట్టు చేయండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తారా, కమాండ్ చేస్తారా, వీడికి తీసుకొస్తారా, హెలికాప్టర్లో చూపిస్తారా చేయండి. ఇక్కడ నుంచి మాత్రం డంప్ యార్డ్ తీసేయండి. మీకు కొంత సమయం ఇస్తాం. మా యాత్ర ఫిబ్రవరిలో అయిపోతుంది. ఆ ఫిబ్రవరి అయ్యేదాకా చూస్తాం. లేదంటే మేమే వచ్చి ఇక్కడ డంప్ యార్డ్ ఆక్యుపై చేసుకొని ఇటుకెళ్ళి చెత్త తీసేస్తాం. ఇది మున్సిపల్ జాగా. ఈ మున్సిపల్లో కంపోస్ట్ పెడతామని చెప్పిండు. అది ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా పెట్టమని చెప్పిండు. కనీసం ఇక్కడ వేసిన చెత్తను ఏమాత్రం కూడా మరి పర్యావరణం మీద పట్టు లేకుండా రోజు రాత్రి తగలబెడతా ఉన్నారు. విషవాయువులు ప్రజ్వరిల్లుతా ఉన్నాయి. గుట్టలు గుట్టలు ప్లాస్టిక్ కనబడుతుంది. మీరు అట్లా మంట పెట్టిపోతే ఆ ప్లాస్టిక్ వాయువుతోని క్యాన్సర్లు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. ఆ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ప్రభుత్వం ఇది చేయడం కరెక్ట్ కాదు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, మీరు తప్పకుండా ఈ పని చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మేము జాగృతి నుండి అవసరమైతే ఇక్కడ ప్రజల పక్షాన హైకోర్టు దాకా కూడా పోతాం. పోయి డంప్ యార్డ్ ఇక్కడ నుండి తొలగిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నందినగర్లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. అసెంబ్లీలో కీలక అంశాలపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ శాసనసభ పక్షం వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ అసెంబ్లీ హాజరు కావడంతో సభలో చర్చలు మరింత వేడెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకినాడలోని కల్పన సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు, పాదచారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కాకినాడ నగరంలోని కల్పన సెంటర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు, పాదచారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్గా వాహనాలు నడపకూడదని, మాడిఫైడ్ సైలెన్సర్లు వాడరాదని తెలిపారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలని కోరారు. అలాగే మోటార్ వాహనాలు కలిగిన వారు ప్రభుత్వమే జారీ చేసిన నెంబర్ ప్లేట్లను మాత్రమే వినియోగించాలని అవగాహన కల్పించారు. మనకి మేము ఫైన్ వేసేది 1030 రూపాయలు, కానీ కొనుక్కుంటే 800కి 900 కూడా దొరుకుతుంది. అయితే మేమేదో ఫైన్ వేస్తున్నామని కాకుండా మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ ఆధారపడుతుంది. దయచేసి దానికి చేసుకుని మీరు కంపల్సరిగా హెల్మెట్ ధరిస్తే సంతోషంగా ఫ్యామిలీతో గడిపి ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి చేరాలి క్షేమంగా. అంటే హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలు అనేవి చెప్తావు. కొంతవరకు మీరు సేవ్ చేసుకోబోతున్నారు. నేను దయచేసి మీకోసం, మీ ఫ్యామిలీ కోసం హెల్మెట్ ధరించుకుంటున్నాం. అదేవిధంగా మన సోదరులు హెల్మెట్ పెట్టుకుని రెస్పాన్సిబుల్ ఫీల్ అయినందుకు వాళ్ళని ఒకసారి తప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. వీరిని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని కోరుకుంటూ, అలాగే సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది. ఏదైనా మీ మనీ కానీ మిస్యూజ్ అయితే 1930కి చెప్పండి. అలాగే ఏదైనా మిమ్మల్ని చుట్టుపక్కల వారు కానీ, ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, మిమ్మల్ని ఎరైజ్ చేస్తున్న స్కూల్స్ మీ పిల్లలు చెప్పండి 112 ఆ కాల్ చేయమని చెప్పండి. మీ చుట్టుపక్కల ఎవరైనా గంజాయి కానీ, హెరాయిన్ కానీ ఎవరైనా తాగుతున్నా, అమ్ముతున్నా మీ దగ్గర కనపడినట్టయితే 1972కి కాల్ చేయండి. అందరూ కూడా హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తున్నారని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. పేద రోగులు చికిత్స కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని నంద్యాల ఎంపీ, లోకసభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. ఆదివారం నంద్యాల పార్లమెంట్ పరిధిలోని 47 మంది బాధితులకు సుమారు 40 లక్షల
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఆమె నేరుగా బాధితులకే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే సహాయం అందిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ధన్యవాదాలు తెలిపారు. అన్న ఇక్కడ పుల్లారెడ్డి ఇక్కడ చూడండి. పెద్దనా మత్తుల మాధీశ్వరుడు సార్ వస్తుంది. జయలక్ష్మమ్మ పెద్దమ్మ కొద్దిగా ఉండండి. చిన్న వెంకటేశ్వర షాకిరాబి ఒటికే మల్లికమ్మ వసుంధర కోల వసుంధర స్వర్ణలత కంచర్ల పుష్పలత ఒటికే శ్రావణి దూదేకుల చిన్ననారాయణమ్మ పుల్లం లక్ష్మీనరసింహులు శిరీష కర్ణకో నల్లగొండ వెంకటేశ్వర్లు మల్లేశ్వరమ్మ మల్లేశ్వర మళ్ళీ రావచ్చు. పెద్ద ఆవులన్న యశస్విని రెడ్డి బొగ్గారపు జయలక్ష్మి చిన్న చిన్న ఇట్లా తండ్రి అన్న నా చేది అన్న సిద్ధరణ కొంచెం నక్కి నక్కి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ లోకి 200 మంది యువకుల చేరిక. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ఘన సన్మానం. నల్గొండలోని కాంగ్రెస్ యువ చైతన్య పాదయాత్ర. గడప గడపకు కేంద్ర పథకాలు అందిస్తాం. నాచారం చౌరస్తా శివాలయం వద్ద స్థానికుల ఆందోళన. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.